నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 16th మే 2026 శనివారం సాయంత్రం ఈరోజు వేస్తున్న బండి టాటా సఫారీ XZA ప్లస్ 2022 మార్చ్ XTA ప్లస్ 2022 మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్చ్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, హర్యానా నెంబర్, NOC వస్తుంది. ఇన్వాయిస్ షోరూమ్ నుంచి తీసిస్తా. ఫామ్ 28 రాదు. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. వైట్ కలర్, కేవలం 47,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. స్టెప్ని ఇప్పటివరకు వాళ్ళే. ఫ్రంట్ గ్లాసు బండగొట్టి క్రాక్ ఉంటే 2 days బ్యాక్ నేను చూసిన, నిన్న గ్లాస్ మార్చింది. దీనికి సంబంధించిన ఇంకా స్టిక్కర్లు కూడా తీసేయలే, స్టిక్కర్లు అట్లనే ఉన్నాయి. బండి డీజిల్ది, ఆటో గేరు, 7 సీటర్, పానరోమిక్ సన్ రూఫ్ వస్తుంది, పుష్ బటన్ వస్తుంది, క్రూజ్ వస్తుంది, అలై వీల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి, ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్ ఉంటుంది. హర్యానా నెంబర్, వైట్ కలర్, ఆటోమేటిక్ డీజిల్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. 22 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 22 రిజిస్ట్రేషన్ అయింది. ఫస్ట్ ఓనర్. RC కార్డ్ ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని, జెన్యూ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బంపర్లు ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి, ఒక గ్లాస్ ఇచ్చి పెట్టి బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మారలే. ఒకసారి బానెట్ పెట్టారు, కానీ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ ఇద్దాం. 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఇది. 2022 మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు. ఫ్రంట్ పొజిషన్ చూసుకొని మొత్తం ఒరిజినల్ ఉంది. ఫెండర్లకు ఎక్కడ పాన పెట్టలేరు. ఈ బానెట్కి ఒకసారి మీది పక్కకు పట్టిరు, మీ కింది పక్కకు పెట్టలే. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కింది పక్కకు పాన పెట్టారు, మీది పక్కకు పెట్టారు. ఓపెన్ చేయలే, పెట్టి మళ్ళీ తీసేసినట్టున్నారు. బానెట్ అయితే కంపెనీ నుంచి వచ్చిన బానెటే ఉంది సార్. ఎక్కడ బానెట్కు పెయింట్ ఏం పర్లేదు. 2 హెడ్లైట్లు కంపెనీ ఉన్నాయి, ఫెండర్లు కంపెనీ ఉన్నాయి, అప్రాన్లు ఉన్నాయి, కంపెనీ. బండి మొత్తం సిల్ ఉంది. ఇందులో ఇంజన్ ఏం కనబడదు. ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు. ఇగో ఫ్రంట్ గ్లాస్ మారింది సార్, నిన్ననే వేసిర్రు. కావాలంటే స్టిక్కర్ చూసుకోరు. స్టిక్కర్ నిన్ననే గ్లాస్ వేయించిండు కొత్తది. రన్నింగ్ టైర్లు 70-80% ఉన్నాయి. స్టెప్ని 100% ఉంటుంది. ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి. కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది. ఇక్కడ ఒక చిన్న గీత మరక. XTA ప్లస్, పానరోమిక్ సన్ రూఫ్ వస్తుంది, ఎయిర్ బ్యాగులు 2 వస్తాయి. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది సార్, కానీ షోరూమ్ నుంచి వచ్చిన ఇంటీరియర్ ఇది. మన సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాలి. ఇది చూసుకోవాలి. ఇందులో ఇంజన్ నెంబర్, సెషన్ నెంబర్ ఉంటుంది. టాటా సఫారీ ఆటోమేటిక్, పానరోమిక్ సన్ రూఫ్, వైట్ కలర్ బండి. నాకు అనంతపూర్ నుంచి ఒకసారి ఒక 15,000 పంపించిండు బండి కావాలని. ఆ సార్కు ఈ బండి అద్దం క్రాక్ ఉన్నప్పుడే ఫోటోలు పంపించిన నేను. డిక్కీ డోర్ ఒరిజినల్ లేదు, డిక్కీ డోర్కు పెయింట్ పడ్డది. డిక్కీ డోర్ పెయింట్ అయింది సార్. టైల్ ల్యాంపులు ఒరిజినల్ ఉన్నాయి. 7 సీటర్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. ఎలాంటి లోన్ రాదు. స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు. దాల్దో బండికి రివర్స్ సెన్సార్స్, రియర్ కెమెరా, బ్యాక్ వైపర్ వస్తుంది. కేవలం 47,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. బండికి ఎక్కడ రస్టింగ్ లేదు. బండిలో ఎక్కడ ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు సార్. బండికి 4 పవర్ విండోస్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఆటో గేరు. బండికి ఎలక్ట్రానిక్ సీట్స్ ఏం రావు, వెంటిలేషన్ సీట్స్ కూడా రావు. ఆటోమేటిక్, ఆటో క్లైమేట్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. 47,250 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్ సార్. కస్టమర్ ధర 14,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. ఇక్కడ ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. టాటా సఫారీ 22 మ్యానుఫ్యాక్చరింగ్, 22 రిజిస్ట్రేషన్, XTA ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.